నామంలో శుభములు. హైదరాబాద్ పట్టణం నుంచి మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల తరఫు నుంచి కూడా శుభములు తెలియజేస్తున్నారు. ఎక్కువ సమయం ఇక వేస్ట్ చేయకుండా తలలో ఉంచుకున్నట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుంటాం. దానికి ముందు ఒక చిన్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక ఉంచుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు నేను తెలుగులో చదువుతాను. మీరు మీ బైబిల్స్ లో నన్ను అనుకరించండి. పూర్వకాలంలో నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తములను వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైంది తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏలగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనూ ఎప్పుడైనాను చెప్పినా. తనలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో కృప మీ పాదాల సరిగ్గా వచ్చి మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాం. మాతో మాట్లాడమని, మమ్మల్ని సంధించమని, మాకున్నటువంటి ఈ కొద్ది సమయంలో మిమ్మల్ని కూర్చిన మెండైన ఎక్కువైన అవగాహన తెచ్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మరి గొప్ప మీరు మాత్రమే నిజమైన దేవుడు అని బైబిల్ గ్రంథం మాకు సెలవిస్తా ఉంది. మిమ్మల్ని కూర్చిన అవగాహన తెచ్చుకుంటూ మిమ్మల్ని పోలిన వాడు ఇంకొకడు లేడు అన్న సత్యాన్ని మేము గ్రహించలాగున ఈ అధ్యయనం దినమంతా మరి మాకు మీరు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఉదయం మనం ఏం చేస్తాము అంటే యేసుక్రీస్తును కూర్చిన సువార్త విన్న మనము 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ లేఖనం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చూసుకుంటాం. దేవుడు తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఏ విధంగా ప్రకటించుకున్నాడు ప్రజలకు అన్న విషయం మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, పూర్వకాలమును నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్న విషయాన్ని చూస్తున్నాం. అంటే మనము కొలిచే దేవుడు, మన దేవుడైనటువంటి ఈ లేఖనంలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను పూర్వకాలము నుండి నానా సమయములలో నానా విధములుగా ఏం చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు. మన పితరులతో ఆయన మాట్లాడాడు. ఆయన మన పితరులతో మాట్లాడాడు. మనము మన దేవుని గురించిన ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మన దేవుని గురించిన అవగాహన అన్న విషయాన్ని చూస్తున్నాం. మన పర అనే దేవుడు, దేవుడు అంటే దేవుడే ఉంటాడు. ఉదాహరణకి మీకు ఎక్కువ
ఎక్కువగా కోపం వచ్చే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఏంటంటే, నీకు ఎంతమంది తండ్రులయ్యా అంటే ఏమి చెప్తావు? కోపం వస్తుంది. వస్తుందా? ఎంత ధైర్యమా నీకు అలా అడగటానికి అని అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి ఒకడే ఉంటాడు ఎప్పుడైనా. అదేవిధంగా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు కూడా ఒకడే. ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి దేవుడు ఒకడే. ఆ దేవుడు అద్వితీయుడైన దేవుడు, అద్వితీయుడైన సత్య దేవుడు. ఆ దేవుడిని గూర్చిన జ్ఞానం మనం తెలుసుకుంటాం ఈరోజు. ఆ దేవుడు మన పితరులతో మాట్లాడేవాడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మన పితరులతో మాట్లాడే ఆ దేవుడు ఎలాంటి దేవుడు, ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటి, ఆయనను కోరిన దేవుడు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు మన లేఖనాలలో తను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుని వంటి వారా కాదా అన్న విషయాన్ని మనం చూస్తాం. కొంతమంది చిన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మరి అమ్మ మీకు సరిపోయే విధంగా అయితే నేను చెప్పలేను ఇప్పుడు. ఎందుకంటే మనకు ముందుగానే సమయం తక్కువ ఉంది. ఆ సమయం తక్కువ ఉండటంలో మనం ఎన్నో విషయాలు చూసుకోవాలి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి చేరి వచ్చిన వాళ్ళలో ఎవరైతే సిద్ధపడి వచ్చారో, ఎవరైతే ఈ విషయాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి అని సిద్ధపడి వచ్చారో వాళ్లకు ఈ సెషన్ అర్థమవుతుంది. చిన్న బిడ్డలు 2 లేక 3 ఉన్నారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి వేరే సెషన్ ఏదైనా ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి చేరి వచ్చిన పెద్దలకందరికీ అర్థమయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అయినప్పటికీ ఒక చక్కటి విషయం ఏంటంటే, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానము చంటి బిడ్డలకు కూడా అర్థమవుతుంది. విశ్వాసంతో అంగీకరించే చంటి బిడ్డలకు కూడా అర్థమయ్యే విషయము. అయినప్పటికీ జ్ఞానంతో దేవుణ్ణి శోధించాలి, పరిశోధించాలి, ఆయన మొత్తం సంపాదించుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అనుకునే జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళకి జీవితం మొత్తం కష్టపడినా అర్థం కాని విషయము దేవుడు. సో మొట్టమొదటి విషయం, దేవుడు ఎందుకు మన పితరులతో మాట్లాడాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటే, మన పితరులైన ఎవరైనా సరే, సృష్టింపబడిన ఏ మానవుడు కూడా ఒక చెట్టు కింద కూర్చోనో, ఒక పుట్టలో దాక్కునో, లేకపోతే ఒక గుహలోకి వెళ్ళో దేవుణ్ణి నేను గ్రహించాను, దేవుణ్ణి నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను అని చెప్పటానికి వీలు లేదు. ఎందుకు అంటే, నిర్వచన రీత్యా దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి. ఒకవేళ మీరు దేవుడు ఏ దేవుడినైనా ఆరాధించాలి అనుకుంటే ఎటువంటి దేవుడిని ఆరాధించాలని ఆశపడతారు చెప్పండి. ఒకానొక రోజు పుట్టి ఇంకొక రోజు చనిపోయేవాడు దేవుడు అవుతాడా? ఎందుకంటే అంటే మొదలు అంతము ఉన్నవాడు దేవుడు కాకూడదు. ఎందుకంటే ఆ దేవునికి మొదలుకు ముందు ఏముంది అన్న ప్రశ్న వస్తుంది. ఆ దేవుడు అంతం అయిపోయిన తర్వాత ఏముంది, ఎలా ప్రపంచం నడుస్తుంది అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి నిత్యత్వంలో ఉన్నవాడే దేవుడు అయి ఉండాలి. రెండవ విషయం, నీవు దేవునిగా కొలవాలనుకున్నవాడు ఒకవేళ సుగుణములు కాకుండా దుర్గుణాలు కలిగి ఉన్నాడు అనుకోండి, దేవుడు అవుతారా? అవడు. ఉదాహరణకి చెడు చేయొద్దు అని చెప్పే దేవుడే కనుక చెడు చేసేవాడైతే దేవుడు అవుతాడా? అవడు. ఒకవేళ అలాంటి వాడు దేవుడు అవుతే మనం అలాంటి దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం
లేదు. సో సర్వ సుగుణ సంపన్నుడై ఉండాలి. ఇంకొక రకంగా చూడండి, మీరు చేయలేని పని ఏదైనా ఉందనుకోండి, మీకు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. మీరు మోయలేని బరువు ఉందనుకోండి, ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. దేవా సహాయం చేయి అని అడుగుతారు. అలాగే దేవునికి కూడా చేయలేని పని ఏదైనా ఉందనుకోండి, ఆయనకు ఎవరు గుర్తు రావాలి? ఆయనకి ఎవరైనా గుర్తు వస్తే ఆ గుర్తొచ్చే వ్యక్తే దేవుడు అయి ఉండాలి. అర్థమైందా? సో మూడవదిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. అంటే అన్నిటినీ చేయగలవాడై ఉండాలి. తనకు చేత కానిది ఏది ఉండకూడదు దేవునికి. అలా ఉంటే నిర్వచన రీత్యా దేవుడు కాదు. దేవుడు అని చెప్పుకునే వాళ్ళలో ఈ సుగుణం కనుక లేకపోతే ఆయనను దేవుడు అని పిలవటానికి వీలు లేదు. కామన్ సెన్స్, మనకు ఉన్నటువంటి కామన్ సెన్స్ ఒప్పుకోదు. ఇంకొక మాట, దేవునికి నిన్న ఏం జరిగిందో తెలియదు, ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపేం జరుగుతుందో కూడా తెలియదు అనుకోండి. దేవుడు అంటాము ఎందుకన్నాము? దేవుడు నిర్వచన రీత్యా ఏమై ఉండాలని అనుకుంటామా? ఆయనకు అన్ని తెలిసి ఉండాలి. నేనెవరో తెలిసి ఉండాలి, నా తండ్రి ఎవరో తెలిసి ఉండాలి, నేను ఏమి కాబోతున్నానో తెలిసి ఉండాలి. ఆ విషయాలు తెలిసిన వాడినే మనం దేవునిగా అంగీకరించడానికి మానవులు ఇష్టపడతారు. మానవుని ఇష్టాయిష్టాలు పక్కన పెట్టేస్తే, అలా సర్వజ్ఞం లేకపోతే అన్నిటిని గురించిన జ్ఞానం కనుక లేకపోతే ఆయనను దేవుడు అని కామన్ సెన్స్ ఒప్పుకోదు. అవునా? కామన్ సెన్స్ ఒప్పుకోదు. మనం ఎప్పుడు ఎవరినైనా దేవుడు అని పిలవగలుగుతాము అంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగిన వాడైనా, సమయము అనే ఆ సీమలో ఆయన నిర్బంధించుకొని ఉండకూడదు. అంటే సమయము అన్నదాన్ని కలుగజేసిన వాడు దేవుడై ఉండాలి. ఆ సమయంలో జరిగే, సమయము అంటే కాలం, ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఎప్పుడు ఎండ్ అయిపోతుందో అప్పటి వరకు కూడా అన్ని ఎరిగిన వాడై ఉండాలి. అప్పుడే ఆయన దేవుడు అంటాం. మరి సమయము, పదార్థము, ప్రదేశం, ఈ మూడింటి సీమలలో ఎవరినైతే మనము కట్టలేమో, ఎవరినైతే నిర్బంధించలేమో ఆయనను దేవుడు అని పిలుస్తాం. సమయము, పదార్థము, ప్రదేశం. ఒక నిశ్చితమైన ప్రదేశానికే మాత్రమే పరిమితమయ్యేవాడు దేవుడు కాదు. ఒక నిశ్చితమైన సమయానికి మాత్రమే పరిమితమైన వాడు దేవుడు కాదు. ఒక నిశ్చితమైన పదార్థానికే పరిమితమయ్యేవాడు దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పదార్థ రూపంగా ఉన్నాం. మనము ఒక సమయంలోనే జీవిస్తున్నాం. మనము ఒక ప్రదేశానికే పరిమితమైన వాళ్ళం. ఒకే సమయంలో మనం ఇక్కడ అమెరికాలోనూ అంతరిక్షంలోనూ ఉండగలుగుతామా? ఉండలేము. ఒకే సమయంలో మనము శరీరం కాకుండా ఉండగలుగుతామా? ఉండలేము. ఒకే సమయంలో మనము నిన్న, ఈరోజు, రేపు ఒకటేసారి వెళ్ళగలుగుతామా? ఉండలేము. కాబట్టి మనము పదార్థము, ప్రదేశము మరియు సమయము, ఈ మూడిటి బంధకాలలో ఉన్నాం. అలా ఈ పదార్థము, సమయము, ప్రదేశము అనే పరిమితులను దాటుకొని పరిమితుల పైన ఉండే వాడిని దేవుడు అని పిలుస్తాం. ఇప్పుడు మీరు నేను ఈ పరిమితుల్లో ఉన్న నువ్వు నేను దేవుడిని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తే, దేవుడిని అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే,
ఆయనకున్న ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి అని ప్రయత్నం చేస్తే, ఆయన ఔన్నత్యం మొత్తాన్ని నాకున్నటువంటి ఈ పరిధులలో అర్థం చేసుకోవాలి నా సొంతంగా అని ప్రయత్నం చేస్తే సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మనకు ఒక చిన్న అణువు గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు పడింది. ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే, ఇప్పటి వరకు సైన్స్ కనుక్కున్న మొత్తం ఏదైతే ఉందో అది ఈ సృష్టిలో ఉన్న ఒక అణువుతో సమానం. సృష్టిలో ఉన్న ఒక అణువుతో సమానం. ఇప్పటి వరకు సైన్స్ కనుగొన్న విషయాలన్నీ కూడా, ఇప్పటి వరకు సైన్స్ కనుగొన్న విషయాలు మనలో ఎంతమందికి తెలుసు? కొన్ని విషయాలు తెలుసా? కొన్ని ఫిజిక్స్ తెలుసా, సంస్కృతం తెలుసా, భాషలు తెలుసా? మనకు కొంచెం 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 ప్రవేశం అంతే కదా, అంతకు మించి ఎక్కువ తెలియదు. సో దేవుడు సృష్టించిన ఈ అపార సృష్టిలో అణువంత మొత్తం సైంటిస్టులు అందరూ కలిసి ప్రయత్నం చేస్తే వాళ్ళు కనుగొన్నారు కదా. ఆ వాళ్ళు కనుగొన్న ఆ అణువులో, ఆ అణువులు కనుక ఒక బ్రహ్మాండంగా మనం ఆలోచిస్తే అందులో ఒక అణువు కూడా మనకు తెలియదు. ఇది మనం బతుకు. మనం వెళ్ళి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే దేవుణ్ణి అర్థం చేసుకుంటావా? చేసుకోవాలి. ఆయన సృష్టినే అర్థం చేసుకోలేని మన మనసులు, ఆయన సృష్టినే గ్రహించలేని మన మెదడు దేవుణ్ణి గ్రహిస్తుంది అనుకుంటే దాన్ని ఏమంటాం? బుద్ధి లేని తనం అంటాం. అలాంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే మూర్ఖులు అంటుంది. ఇంకొక రకమైన ప్రజలు ఉన్నారు, ఇది చేత కాక దేవుడే లేడు అంటారు. వాళ్ళను కూడా బైబిల్ మూర్ఖులు అని పిలుస్తుంది. సో ఇంత గొప్ప దేవుణ్ణి మానవుడు తన సొంతంగా తనకున్న జ్ఞానంతో అర్థం చేసుకోలేడు. కాబట్టి మానవుడు తన ఊహ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతుందో అంతవరకు వెళ్ళగలిగిన దాన్ని దేవుడిగా చేసుకున్నాడు. ఉదాహరణకి ఉదయం తను చూడలేని ప్రకాశమానంగా సూర్యుడున్నాడు కాబట్టి సూర్యుడిని దేవునిగా చేసుకున్నాడు. రాత్రి చీకటిలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటే ఒక వెలుగులాగా చంద్రుడు కనిపించాడు కాబట్టి చంద్రుడిని దేవునిగా చేసుకున్నాడు. అదేవిధంగా చుక్కలు అంటే తారలు, మండుటెండలో చచ్చిపోతామని ఆయన అనుకున్నప్పుడు నీడనిచ్చింది కాబట్టి చెట్టును మొక్కలను ముందుకు పెట్టాడు. అర్థమవుతుందా? దాహమై తాగడానికి నీళ్లు కావాలి, చుట్టూ చూస్తే సముద్రం ఉంది, పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఒక చుక్క నీరు కూడా పనికిరాదు తాగడానికి. అలాంటి సమయంలో ఒక నది ఆ సముద్రంలో కలుస్తూ ఉంటే ఆ నదిలో నీళ్లు తాగాడు. దేవత అన్నాడు, బతికించింది కాబట్టి. అదే విధంగా చెట్టు, పుట్ట, గాలి, కొమ్మ, మొద్దు, జంతువు, పక్షి, ప్రతి ఒక్కటి మనిషి ఏదైతే కావాలని ఆశపడతారో, ఏ గుణమైతే కావాలని ఆశపడతారో ఆ గుణము వేరే సృష్టిలో చూస్తారో దాన్ని దేవునిగా చేసుకుంటాడు. అందుకనే మానవుడు దేవుళ్ళను సృష్టించుకున్నారు. అయితే మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని అలా అనాథలుగా విడిచిపెట్టలేదు. ఆయన ఏమన్నాడంటే మన చదివిన వాక్యపాలంలో ఏమన్నాడు? ఇప్పుడు చదవండి. పురాతన కాలం నుండి చదవండి, గట్టిగా చదవాలి. ఏప్రిల్ రాసిన మొదటి అధ్యాయం మొదటి వచనం. పురాతన కాలము నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మన దేవుడు మాట్లాడేవాడు. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. తన గురించి తన బిడ్డలు తెలుసుకోవాలి అని ఆశపడే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఆయనను పోలి ఈ సృష్టిలో
ఏమీ లేదు. మానవుడు లేడు, జంతువు లేదు, పుట్ట లేదు, గుట్ట లేదు, కొమ్మ లేదు, కోతి లేదు, జంతువు లేదు, పక్షి లేదు, ఇంకేది లేదు. అందుకనే ఆ మాట్లాడే దేవుడు మాట్లాడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండరాదు. భూమి మీద తిరుగు జంతువైనను, ప్రాకే జంతువైనను, నీళ్లలో నివసించేదేనను, గాలిలో ఎగిరేదేనను, ఏ సృష్టము కూడా నీకు దేవతగాను దేవుడిగాను ఉండటానికి వీలు లేదు అని చాలా క్లియర్ గా చెప్పాడు మన దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈ మాట్లాడే దేవుడు అద్వితీయుడైన దేవుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే అలాంటి దేవుడు ఇంకొకడు లేడు అని అర్థం. ఆయన ఒక్కడే అలా ఉంటాడు అని అర్థం. ఆయనను పోలి ఇంకొకరు లేరు అని అర్థం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏది దొరకదు అని అర్థం. ఉదాహరణ, బొమ్మ అంటే ఉదాహరణ చూపించవచ్చు, మనిషి అంటే ఉదాహరణకు నన్ను చూపించవచ్చు, మిమ్మల్ని మీరు చూపించవచ్చు, కోతి అంటే ఉదాహరణకు ఒక కోతి చూపించవచ్చు, కొమ్మ పుట్ట ఏదైనా కానీ ఉదాహరణగా ఏదో ఒకటి చూపించవచ్చు. 2 2 4 ఎందుకు అంటే మీరు మ్యాథమెటిక్స్ వేసి చూపించవచ్చు ఎందుకు అని. కానీ దేవుణ్ణి మీరు నిర్వచించి ఆయన ఒక ఉదాహరణ చూపించండి అంటే ఏది చూపించలేదు. ఎందుకంటే ఆయనను పోలి ఇంకెవరు ఉండదు. ఆయనను పోలి ఇంకెవరైనా ఉంటే ఆయన చెప్పిన మాట తప్పుదవుతుంది. ఆయన అద్వితీయుడైన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. అద్వితీయుడు అన్న మాటకు హెబ్రీలో రాసిన పదం ఏంటంటే ఏహాద్. ఆ మాటకు అర్థము లేకపోతే ఆ మాటలో బహుళత్వము దాగి ఉంది. ఆయన అద్వితీయుడైన దేవుడు ఒక దేవుడు అయినప్పటికీ ఆయన ఒంటరి వాడు కాదు అని బైబిల్ మనకు చెప్తా ఉంది. ఆయన ఒక దేవుడు అయినప్పటికీ ఒంటరి వాడు కాదు అని బైబిల్ చెప్తా ఉంది. ఒక దేవుడు 3 వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అని బైబిల్ వాక్యం మనకు చెప్తా ఉంది. ఎలా చెప్తా ఉంది అన్నది మనం ఈ సెమినార్ అయిపోయేలోపు మనకు అర్థమవుతుంది. ఆయన ఏకాద్ అని తను తాను, అద్వితీయుడు అని తను తాను ప్రకటించుకున్నాడు. ఆ ఏకాద్ అనే మాటను కనుక మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటుందంటే, భార్యాభర్తలు ఆదాము మరియు హవ్వ కలిసినప్పుడు వారు ఏక శరీరులైవి, ఏక శరీరమై ఉందురు అన్న మాట ఉంటుంది. ఏక అన్నప్పుడు ఒకటే, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? ఆదాము హవ్వ. ఎంతమంది ఉన్నారు? ఏక అన్నప్పుడు ఎలాంటి ఏకత్వమును, ఐక్యతను ఇక్కడ ఏకాద్ అన్న పదము వాడుతుందో అదే విధంగా అద్వితీయుడైన యెహోవా అన్నప్పుడు ఐక్యత కలిగినటువంటి ఏకాద్ అన్న పదాన్ని బైబిల్ ప్రయోగించింది. షమా ఇశ్రాయిల్, యాహ్వే ఎలోహిము, యాహ్వే ఎహాద్ అని హెబ్రీ భాషలో రాసుంటుంది. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడవు యెహోవా అని రాసుంటుంది. అద్వితీయుడు అన్నప్పుడు వాడిన పదము ఏకాద్. అదే పదాన్ని ఆదికాండము 2వ అధ్యాయం 24లో చూస్తున్నాం, 11వ అధ్యాయం 6లో కూడా చూస్తున్నాం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే అంటున్నాడు. జనములో ఎంతమంది ఉంటారు? ప్రజలు. జనంలో ప్రజలు ఎంతమంది ఉంటారు?
చాలా మంది ఉంటారు, కానీ ఒకటే అంటున్నాడు. అలాంటి బహుళత్వముతో కూడిన ఏకవచనము ఏకార్ అంటే బహుళత్వము అంటే మీకు అర్థమైంది కదా, ఒకటి కంటే ఎక్కువ నువ్వు బహుళత్వం అంటావు. బహుళత్వంతో కూడిన ఏకవచనము ఏకార్. దేవుడు తను తాను ఆ విధంగా ప్రకటించుకున్నాడు. అదేవిధంగా ఒకవేళ ఆయన గౌరవంగా తను తాను మేము మనము అని పిలుచుకుంటున్నాడా అని కనుక మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అలాంటి దాఖలాలు ఏమీ ఉండవు. ఆయన గౌరవార్థకంగా తను తాను మేము మనము హం అని పిలుచుకోవడం లేదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ నేను నేను నా క్రియలు, నా చేతి పనులు, నా పౌరుషం ఇలానే మాట్లాడుకుంటాడు. కనుక బహుళత్వంతో కూడిన ఏకాద్ అనే పదము ఏదో కేవలం గౌరవం కోసం ప్రభు వాడుకున్నాడు అంటే కూడా అది తప్పే. ఆయన ప్రతిసారి తన గురించి తను మాట్లాడుకుంటూ నేను, నా కుటుంబం, నా ప్రజలు అంటూ ఏకవచనంలోనే తను తాను సంబోధించుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి మిస్కన్సెప్షన్ అంటే తప్పుడు అర్థం ఇచ్చేది కూడా ప్రభు వారు చేయలేదు. కొన్ని ప్రవక్తలేమైనా దేవుణ్ణి మీరు, తమరు అని బహుళత్వంలో మాట్లాడారా, బహువచనంతో మాట్లాడారా అని చూస్తే అలా కాదు. మోషే మాట్లాడతాడు, నీ చిత్తమైతే చూడండి ఆ నిర్గమాకాండ 34:8 వచనం, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలగాలి. మీకు అంటున్నాడా, నీకు అంటున్నాడా? నీకు. సో హెబ్రీయుల సంస్కృతిలో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని ఉన్నా లేకపోయినా దేవునికి మాత్రం వాళ్ళు స్పష్టంగా ఏకవచనాన్ని వాడారు. స్పష్టంగా నువ్వు అనే సంబోధించారు. దావీదు రాజు దేవుడి గురించి చెబుతూ యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని నీ మరువక నీ చెయ్యి ఎత్తుము అని సంబోధిస్తున్నాడు. ఇలా చూసుకుంటూ పోతే ఏ ప్రవక్త కూడా దేవుణ్ణి మీరు అని సంబోధించినట్టుగా మనం చూడం. అదేవిధంగా ఒకవేళ రాజులు తమను తాము మాట్లాడుకున్నప్పుడు గౌరవాత్మకంగా ఏమైనా మాట్లాడుకుంటారా అని చూస్తే అలా కూడా మనం చూడం. నెబుకద్నెజరు రాజు కానీ, దర్యావేషు రాజు కానీ, తర్వాత దావీదు రాజు కానీ తమను తాము సంబోధించుకున్నప్పుడు నా అనే సంబోధించుకున్నారు. కాబట్టి వాళ్ళ సంస్కృతిలో నా అనే పదం లేదు, క్షమించండి మా అనే పదం లేదు. ఉన్నప్పటికీ రాజులు గౌరవాత్మకంగా దాన్ని వాడిన దాఖలాలు మనకు కనపడటం లేదు. దేవుడు కూడా అదే విధంగా నా అంటూ సింగులర్ అంటే ఏకవచనంలోనే మాట్లాడుకుంటూ తను తాను సంబోధించుకుంటూ ఏమంటున్నాడంటే అద్వితీయుడు నేను అంటున్నాడు. ఆ అద్వితీయుడు అన్న పదము బహువచనముతో కూడిన లేకపోతే బహుళత్వంతో కూడిన ఏకవచనము అని మనం బైబిల్ చెప్తాం. ఇప్పుడు ఆ బహుళత్వం ఏంటి అన్న విషయం మనం చూస్తే, మన ఇతరులతో మాట్లాడిన దేవుడు ఏంటి అని చూస్తే మీకా పుస్తకానికి ఒకసారి వెళ్దాం. మీకా పుస్తకము 5వ అధ్యాయము 2వ వచనం. అందులో ఏముంటుందంటే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఉన్నాయి అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. మాట్లాడేవాడు యెహోవా. ఆ యెహోవా ఏమంటున్నాడంటే, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవాడు పురాతన కాలం నుంచి అంటున్నాడు. అదే పురాతన కాలం నుంచి అన్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివాం. ఏమని చదివాం? పూర్వకాలమందు
నానా సమయములలోను నానా విధములుగాను అంటూ మొదలు పెట్టాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రత్యక్షతను చూపించే దేవుడు. ఆ ప్రత్యక్షతను చూపించే దేవుడు ఏమంటున్నారంటే, నేను పురాతన కాలం నుంచి నా ప్రత్యక్షతను చూపిస్తున్నాను. ఎప్పుడు శాశ్వత కాలం చూపిస్తూనే ఉన్నాను. ఈ ప్రత్యక్షతను చూపించే ఆయన గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే మనకి ఏముంటుందంటే, నా యొద్దకు రండి, నేను ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడిని కాదు. నేను ఎప్పుడూ నా గురించి నేను ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాను. నేను రహస్యంగా మాట్లాడలేదు, బహిర్గతంగా మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. అది అంటే ఏది? ఆది పురాతన కాలం పుట్టక ముందు నుంచి కూడా నేను అక్కడ ఉన్నవాడిని అంటున్నాడు. ఈ వ్యక్తి ఎవరు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపుతున్నాడు? ఎవరు పూర్వకాలం నుంచి మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు పురాతన కాలం నుండి కూడా, అంటే ఆది అనేది పుట్టక ముందు నుంచి కూడా ఉన్నవాడు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ స్క్రీన్ పైన కనిపించేది ఏంటంటే, మన దేవుని గురించినటువంటి ఉనికి, ఆయనకున్నటువంటి తన ఉనికిని మనం ఒక సమరిగా చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే, దేవుడు తను తాను బహుళత్వంలో చాటుకున్నాడు. అయినప్పటికీ ఒక దేవుడిగానే తాను చాటుకున్నాడు. ఒంటరి వాణిగా చాటుకోలేదు, ఒక దేవుడిగా చాటుకున్నాడు. అయినప్పటికీ ఆయన బహుళత్వంలో తాను చాటుకున్నాడు. ఒక దేవుడు ఒకరికంటే ఎక్కువ వ్యక్తులలో తాను చాటుకున్నాడు. ఆ ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఎవరు అన్న విషయం ముందు చూస్తాం. దేవుడు అన్న, బైబిల్ బోధించే దేవుడు అన్న కాన్సెప్ట్ ను ఏంటి అని మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో ఈ పూర్వకాలం నుంచి తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చినటువంటి రక్షకుడు, ఈ మెస్సియా ఎక్కడెక్కడ కనిపించాడు, ఎక్కడెక్కడ తన ప్రత్యక్షతలు చూపించాడు అన్న విషయాన్ని చూస్తే, ఆది కాండం నుంచి జకర్యా వరకు మీ స్క్రీన్ పైన కనిపించే ఆ వివరాలన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో దేవుడు మానవులకు ప్రత్యక్షమైన సందర్భాలు. దేవుడిని చూచి మానవుడు జీవించలేడు. అయినప్పటికీ దేవుడు తన ప్రత్యక్షతను చూపించుకుంటూనే వచ్చాడు. దాన్నే ఏమంటామంటే, దేవుణ్ణి అర్థం చేసుకునే బుద్ధి మానవునికి లేకపోయినా దేవుని ప్రత్యక్షత మానవునికి దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకునేంత బుద్ధి కూడా ఇస్తాడు, దాన్ని అర్థం చేసుకునేందుకు కృపను కూడా ఇస్తాడు. అదేవిధంగా దేవుని సర్వ దైవత్వాన్ని చూసి జీవించలేని పరిస్థితి మానవునికి ఉన్నప్పటికీ దేవుడు తను తాను బయలుపరచుకున్నప్పుడు మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకునేలాగా, దేవుని చూడగలిగేలాంటి కృపను కూడా ఆయన దయచేస్తాడు. ఇప్పుడు మీరు రాసుకోవడం ఒక 2 నిమిషాలు ఆపి దయచేసి నాతో పాటు రండి. లేవ్యాకాండానికి వెళ్ళడానికి ముందు నిర్గమాకాండం 34వ అధ్యాయం. ఇక్కడ షకైనా మహిమ, దేవుని మహిమ దిగి రావటం, ప్రజలు ఆయనను చూడటం అనే విషయం, అనే సన్నివేశం నేను మీకు పరిచయం చేస్తున్నాను. 34వ అధ్యాయం నిర్గమాకాండం 5 నుంచి 8 వరకు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు?
యెహోవా అనే నామాన్ని ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి గడుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి, కుమారుల దోషము తండ్రుల మీదికి రప్పించింది ప్రకటించను అంటూ మనం పైన చూసిన విషయం ఏంటంటే, ఆయన తన నామాన్ని ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? యెహోవా అని ప్రకటించాడు. ఇదే నిర్గమకాండం 19వ అధ్యాయానికి వెళ్దాం. 19వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీదికి ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘ పూర్ణ యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి అని ఉంది అక్కడ. సో దేవుడు తన ప్రత్యక్షతను మేఘం రూపంలోను మహాశబ్దంతోను తన ప్రజలకు ఆయన చూపించుకున్నట్టు మనం చూస్తాం. ఇంకొంచెం ముందు కనుక మనం వెళ్తే, ఒకసారి రండి నాతో పాటు. ఆదికాండము 31వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. ఇంకొక సన్నివేశం, దేవుడు ఏ విధంగా మానవులతో మాట్లాడాడు, మనం ఎక్కడ మొదలు పెట్టాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మొదలు పెట్టాం. దేవుడు తన మేఘము రూపంలో పగటిలో మేఘ స్తంభముగా వాళ్ళ మధ్య నిలిచి తన మహిమను చాలుకుంటూ మాట్లాడిన విషయం మనం నిర్గమకాండంలో చూసాం. ఇప్పుడు ఆదికాండం 31లో ఏం చూస్తున్నాం చూడండి, 11వ వచనం నుంచి. ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడు, గొర్రెలను దాటుతున్న పొట్టేలన్నీ చారలేను, పొడలేను, మచ్చలేను కలిగి ఎలయనగా లాభాన్ని నీకు చేయించున్నది యావత్తును చూస్తే, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసివో ఆ బేతేలు దేవుడను నేనే అని ఎవరు చెప్తున్నారు? యెహోవా దూత చెప్తున్నాడు. యెహోవా దూత చెప్తున్నాడు. మేఘముగా ఆయన దర్శించాడు ప్రజల్ని. యెహోవా దూత అనే పేరుతో ఆయన దర్శించాడు. కానీ ఆయన చెప్పిన పేరేంటి? యెహోవా అన్న నామమును ఆయన ప్రకటించాడు. మన దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటంటే యెహోవా అనే పేరు. కనుక నేను యాకోబు తన పిల్లలను పిలిచి ఆశీర్వదిస్తూ ఏమన్నాడంటే, ఏ దూత అయితే నన్ను ఇంతవరకు నడిపించిందో, ఏ దూత అయితే, చూడండి, ఏ దూత అయితే నన్ను ఆశీర్వదించిందో ఆ దూత సాక్షిగా అంటూ యెహోవాను ఆ దూతతో పోల్చి మరీ మాట్లాడతాడు. పిలిచింది యెహోవా, ఆశీర్వదించింది యెహోవా, ఇచ్చింది యెహోవా, కానీ ఆ దూత అని యాకోబు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇంకొక మాట చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 11 నుంచి 13. ఆదికాండము 22వ అధ్యాయం 11 నుంచి 13. యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అతను పిలిచింది. ఎప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళాడు ఇస్సాకు బలి అర్పించడానికి. అక్కడికి వెళ్ళి బలి ఇవ్వబోతాడు అనగా ఈ వాయిస్ వచ్చింది, ఈ స్వరం వినపడింది. యెహోవా దూత మాట్లాడుతున్నాడు పర్వతంలో నుండి. ఆ దూత మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ చిన్నవాడి మీద చేయి వేయద్దు,
అతనేమి చేయదు, నీకు ఒకడైన నీ కుమారుని ఎవరికి ఇవ్వడానికి నేను తీయలేదు, నాకు ఇవ్వడానికి. ఇవ్వమని చెప్పింది ఎవరు? యెహోవా దేవుడు. మాట్లాడేది ఎవరు? దూత. ఏమంటున్నాడు? నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు అంటున్నాడు. ఇక్కడ మనం స్పష్టంగా దేవుని యందు బహుళత్వాన్ని చూస్తున్నాం, ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులను చూస్తున్నాం. దీన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొక మాట్లాడు, నిర్గమ 3. ఇది మోషే మొట్టమొదటిసారి దేవుడిని చూసిన సమయం. ఆ దేవుడు తాను పొదలో నుండి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అగ్ని వచ్చింది, ఆ పొదను మండిస్తూ ఉంది, పొద కాలిపోవడం లేదు. ఆయన చూశాడు. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలుస్తున్నాడు. అవునా? ఎవరు? దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిస్తే అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఎవరు? మోషే. అందుకు ఆయన దగ్గర రావద్దు, నీ పాదములను నీ చెప్పులు విడువు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అని, మరియు ఆయన నేనే నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెలచెను అని ఉంటుంది. కానీ పిలిచింది ఎవరు? ఆ పొదల నుండి చూడండి, ఆ పొద నడుముని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. యెహోవా దూత ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆ దూత యెహోవా తానే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమని డిక్లేర్ చేస్తున్నాడు? నేనే ఎవరి దేవుని? అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్తున్నాడు. సో మనము చూస్తున్నటువంటి మన దేవుడు, బైబిల్ చెప్పే దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆయన ఒక దేవుడు అయినప్పటికీ ఆయనకు బహుళత్వం ఉంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. జకర్యా 2వ అధ్యాయము 5-13 చదివితే ఇదే మాట ఉంటుంది. నేను దాని చుట్టూ అంటే ఇశ్రాయేలు చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును అని యెహోవా చెప్తున్నాడు. జకర్యా చెప్పటం లేదు, యెహోవా చెప్తున్నాడు. చెబుతూ అలా ముందుకు వెళ్ళి అలా చదివితే మనం ఆఖరిపై ఏముంటుందంటే, అప్పుడు సైన్యములకు అధిపతులకు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. మాట్లాడేది ఎవరు? అసలు నేను దాని మధ్య నివాసమై ఉంటాను అని మాట్లాడేది యెహోవాయే. ఆ మాట్లాడే యెహోవా ఏమంటున్నారంటే, నన్ను ఎవరు పంపారని? సైన్యములకు అధిపతులకు యెహోవా పంపాడని మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. అంటే పంపించేది యెహోవాయే, వచ్చింది కూడా పంపించేది యెహోవాయే, పంపింపబడింది కూడా యెహోవాయే. మన దేవుడు ఒక దేవుడు, ఒంటరి వాడు కాదు. ఆయన యందు బహుళత్వం గలదు అన్న విషయం మనకు ఇందులో స్పష్టంగా తెలుస్తాం. 10వ వచనం అదే దాన్ని కనుక ముందు చదివితే మనం, సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి. ఎవరు వస్తామన్నారు? యెహోవా అన్నాడు. వచ్చింది ఎవరు? యెహోవా పంపించిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. 11వ వచనం, యెహోవాను హత్తుకోండి, నాకు జనులవుదురు అంటున్నాడు. హత్తుకోవాల్సిందేమో యెహోవాను, జనులైన ఎవరికి? వచ్చిన వ్యక్తి. అర్థమవుతుందా? దేవుని గ్రంథము స్పష్టంగా మాట్లాడుతా ఉంది. యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధి మౌనులైండుడి. తన పరిశుద్ధ సన్నిధిని విడిచిపెట్టి వచ్చింది ఎవరు? యెహోవా. ఆ యెహోవాను పంపింది ఎవరు? యెహోవా. యెహోవాను హత్తుకుంటే ఎవరు జనులం అవుతాం? మనం పంపబడిన వ్యక్తి జనులం అవుతాం. స్పష్టంగా దేవుని యందు బహుళత్వం మనం చూస్తున్నాం. అలా చూసుకుంటూ పోతే చాలా మాటలు మనం చూడొచ్చు. కనుక మనం వాటిని కొంచెం పక్కన పెట్టి
ముందుకెళ్దాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలులను విడిపించింది ఎవరు? యెహోవా దేవుడు. కానీ యెహోవా దూత గిల్గాలులో నుండి మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమని? నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించితిని అని యెహోవా దూత మాట్లాడుతున్నాడు. కానీ మరి ఎవరు రక్షించింది? ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించింది, విమోచించింది ఎవరు? యెహోవా దేవుడు. చెప్పుకునేది ఎవరు? యెహోవా దూత. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20 నుంచి 24 వరకు చదివితే నేను ఇంతకు ముందు చెప్పినట్లు యాకోబు తన పిల్లలను ఆశీర్వదిస్తూ చెప్తున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. కానీ ఆ దూత ఏమంటున్నాడు? నేనే నిన్ను రక్షించాను అంటున్నాడు. స్క్రీన్ మీద మీకు కనిపించే ఆ వచనాలు ఒకసారి చూడండి. సో మనకు స్పష్టంగా తెలిసేది ఆదికాండము 48వ అధ్యాయము 15 నుంచి 16 వరకు చూస్తే తన సంతానాన్ని యాకోబు పిలిచి ఆశీర్వదిస్తూ ఇలా అంటున్నాడు, యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, ఎవరి ఎదుట నడుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు. మొట్టమొదటిది అబ్రహాము ఇస్సాకు ఏ దేవుడి ముందైతే నడిచారో ఆ దేవుడు. నేను ఎవరికి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఎవరైతే నడిపించారో ఆ దేవుడు. నన్ను ఎవరైతే పోషించారో ఆ దేవుడు అని 3 విధాలుగా ఆయన దేవుడు అని చెబుతూ ఆ దేవుడు ఎవరు అన్నదాన్ని ఆయన క్వాలిఫై చేస్తున్నాడు. క్వాలిఫై చేయమంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎవరు వచ్చారనుకోండి, ఆయన పేరు ప్రవీణ్ అనుకోండి, నా పేరు కూడా ప్రవీణ్. ప్రవీణ్ అని పిలిస్తే ఇద్దరం పలుకుతాం. చెప్పనా పిలిచావా అంటారు. అప్పుడు మీరేమంటారు? తెల్ల షర్ట్ వేసుకున్నా, తెల్ల టీ షర్ట్ వేసుకున్నా ప్రవీణ్ పగడాల అని పేరు పెట్టి పిలుస్తారు. క్వాలిఫైయింగ్ అది. ప్రవీణ్ పగడాల ఫలానా ఊర్లో పుట్టి ఫలానా ఊరు నుంచి మా ఊరు మహాదేవుడికి వచ్చాడు, ఆ ప్రవీణ్ పిలుస్తున్నాను అని మీరు వివరించి క్వాలిఫై చేస్తారు. ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు. ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి ఒక సాయంత్రం, ఆయన మీ ఊరు ఎమ్మెల్యే అనుకోండి, ఏమని చెప్తారు మీరు? ఎమ్మెల్యే నరసరావు గారు వచ్చారు, లేకపోతే నరసింహుడు గారు వచ్చారు, ఆయన ఫలానా నియోజకవర్గంలో 2014లో గెలిచి ఫలానా పార్టీ ద్వారా ఆయన ఎమ్మెల్యేగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అని ఆయన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్లు క్వాలిఫై చేస్తారు. అదే చేస్తున్నాడు ఆయన. ఎవరు? యాకోబు. ఏమంటున్నాడు? అబ్రహాము ఇస్సాకును ఏ దేవుని ముందు అయితే నడిచారో, నన్ను ఏ దేవుడైతే ఇంతవరకు పోషిస్తున్నాడో, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవరైతే నన్ను పోషించి సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన, చదవండి, సమస్త కీడులలో అనగా సమస్త అంటే దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. తీరేదా? ఆదికాండం 45, 15 నుంచి 16. సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన దూత అంటే యాకోబు మనసులో ఈ దూతయే అబ్రహాము మరియు ఇస్సాకుల దేవుడు, ఈ దూతయే ఆయనను పోషించిన దేవుడు, ఈ దూతయే తాను పుట్టినది మొదలుకొని నేటి వరకు నడిపిస్తున్న దేవుడు అంటూ యాకోబు అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పుకునే యెహోవా తను తాను పిలుచుకునే పద్ధతి అదే. ఎవరి? నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని. ఆ యాకోబు ఆ దేవుని క్వాలిఫై చేస్తూ చెప్తున్నాడు. ఏమని? దూత అంటున్నాడు. మన దేవుడు అద్వితీయుడు, ఒకడు, ఒంటరి వాడు కాదు. ఆయన యందు బహుళత్వం ఉంది. నూతన నిబంధన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు
ఆ బహుళత్వం ఏంటి, ఆయన బహుళత్వంగా ఉన్నప్పుడు ఆయన మన పట్ల ఏ విధంగా సృష్టి కార్యం మొదలుకొని మనల్ని విమోచించే కార్యం వరకు కూడా ఆయన బహుళత్వం ఎలా ఉంది అన్న విషయాన్ని మనము తర్వాత గమనిస్తాం. కాకపోతే మనము ఈ దేవుని గురించి ఇంకో 2 మాటలు చూసుకున్నాం. మన దేవుని ఔన్నత్యాన్ని నేను మీకు మీ ముందు పెడుతున్నాను. ఆ దేవుడు ఏమన్నారంటే నిర్గమకాండం 3వ అధ్యాయం, ఇప్పుడు మీకు చదవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు లేఖనాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నా. లేఖనాలు లేకుండా మీరు తిరగటం అంటే కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తాం, చచ్చిపోతారు. అర్థమైందా? లేఖనాలు చదవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు నేను అంటే మోషే అడుగుతున్నాడు, పంపిస్తున్నావు బాగానే ఉంది, నేను వెళ్తున్నా, ఏమని చెప్పాలి? నన్ను అడుగుతున్నాడు, ఎవరు ఏ దేవుడు పంపించాడు నిన్ను అంటే నేనేం చెప్పాలి అంటే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అట్లా కాదు, నాకు పేరు చెప్పు, నువ్వు నాకు పేరు చెప్పు. వాళ్ళు ఉన్నవాడు అంటే ఏమని చెప్తారు? వాళ్ళకి అర్థం కాదు. నా పేరు చెప్పు అని అడుగుతాడు. 15వ వచనము చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా ఏమన్నాడు చదవనా? నీ పితరుల దేవుడైన యెహోవా అనగా చదవనా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు చెప్పవలెను. ఇశ్రాయేలులో చెప్పాలి. నిరంతరము చదవమా? నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఆయన పేరు మారిపోతుంది అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తారా? చెప్పండి. ఇశ్రాయేలీయులకు మాత్రమే యెహోవానా, లేకపోతే తరతరములకు యెహోవానే? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం యెహోవానా, లేకపోతే క్రీస్తు శకం 2014లో కూడా యెహోవానే ఉండాలా? చెప్పండి. ఇప్పుడు మారిపోకూడదు పేరు. ఏమో చెప్పట్లేదు. ఇప్పుడు రాముడి దేవుని ఇబ్బంది లేదు. పోనీ అల్లా అయితే లేఖనం ఒప్పుకోదు. మనలను సృష్టించిన దేవుడు ఆయన తనకు తాను చెప్పిన పేరు ఏంటంటే, నా పేరు నిరంతరము నా నామము ఇదే, తరతరములకు నా జ్ఞాపకార్థ నామము ఇదే. ఏంటది? యెహోవా. యెహోవా అన్న పదము యూదులు యాహ్వే అన్న పదాన్ని పలుకరు కాబట్టి యెహోవా అని రాశారు. యాహ్వే అన్న పదాన్ని వాడు పలకరు కాబట్టి ఎలోహిం అని యెహోవాగా పెట్టారు. ఆ యెహోవా అన్న పదాన్ని కూడా వాళ్ళు పలకరు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించరాదు అన్న ఆ కమాండ్మెంట్ ను అంత సీరియస్ గా తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మన దేవుడు తన నామాన్ని ప్రకటించాడు. ఆయన మాట్లాడే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లుగా పితరులతో ఆయన మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మోషే అనే ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా పేరేంటి? యెహోవా అన్నాడు. ఈ దేవుడు యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడు కాను అని యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, అంతా బాగానే ఉందన్నయ్య, మన దేవుడు చాలా గొప్ప దేవుడు,
మన లేఖనాలలో ఉన్న దేవుడు అద్వితీయుడైన దేవుడు. ఆయన ఒంటరి వాడు కాదు. ఒక దేవుడు అయినప్పటికీ బహుళత్వంలో తను తాను చాటుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తను తాను చాటుకున్నాడని నూతన నిబంధన గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడు ఒకడే అని ఏ బైబిల్ అయితే చెప్తా ఉందో అదే బైబిల్ తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్ముడిని ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా చూపిస్తా ఉంది. వేరు వేరు వ్యక్తులుగా మాత్రమే కాదు, వాళ్ళ ముగ్గురులో కూడా దేవుని సంపూర్ణతను చూపిస్తా ఉంది. అలాంటప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాలి అంటే కేవలం ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడని మాత్రమే అర్థం చేసుకోవాలి. దాన్ని త్రిత్వ సిద్ధాంతం అంటున్నాము అని బైబిల్ చెప్తా ఉంటే, ఇప్పుడు మనకు మన సహోదరులు వస్తున్నారు మన దగ్గరికి, గడ్డాలు వేసుకొని టోపులు పెట్టుకొని కోట్లు వేసుకొని మన ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా మీరు కొలిచే దేవుడు నేను కొలిచే దేవుడు ఒకడే అంటున్నారు. మీరు ప్రార్థించే దేవుడు నేను ప్రార్థించే దేవుడు ఒకడే అంటున్నారు. సూపర్ఫిషియల్ లెవెల్లో, అంటే పైన నుంచి కనుక దాన్ని కేవలం ఒక స్టేట్మెంట్ లాగా తీసుకుంటే అది కరెక్టే. ఎందుకు? అది ముస్లింలకు మాత్రమే కాదు, హిందువులకు వర్తిస్తుంది, క్రైస్తవులకు వర్తిస్తుంది, నాస్తికులకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఒకడే, బైబిల్ చెప్పే సత్యం అదే. కాకపోతే ఆ దేవుడికి ఉన్న నామం ఏంటి? యెహోవా అనే నామం. ఆయన తను తాను యెహోవాని ప్రకటించుకున్నాడు. తన తరములకు నిలిచి ఉండు చెరగని జ్ఞాపకార్థ నామది. ఇప్పుడు మన సహోదరులు వచ్చేమంటున్నారంటే, కాదయ్యా, ఖురాన్ చెప్పేది ఏంటంటే అల్లాయే దేవుడు అంటున్నారు. అల్లాయే పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా అంటున్నారు. దీన్ని మనం కొంచెం గమనించాలి. మరి ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పేది నిజమా? ఒకవేళ నిజమైతే తరతరములకు జ్ఞాపకార్థనామంగా చెప్పుకున్నటువంటి దేవుడు యెహోవా అని ఆయన ఎవరైనా బాప్తిసం నుంచి పేరు మార్చారా అని మనం ఆలోచించాలి. ఆయనకి ఎవరైనా బాప్తిసం నుంచి పేరు మార్చారా అని ఆలోచించాలి. ఒక ఆయన ఒక పల్లెటూరులో ఒక కథ చెప్తారు, భలే తమాషగా ఉంటుంది. ఇట్లనే ఒక మంచి చర్చ్ ఉందంట. అందరూ పాస్టర్ గారు అప్పుడప్పుడే మొత్తం క్యాసెట్ వేసుకొని తెల్లగా సభలు చెప్తున్న రోజు మంచిగా మాట్లాడు, ప్రతి ఆదివారం మీరు కూడా వెళుతున్నాడు చూస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ మంచిగా డ్రెస్ వేసుకొని వస్తున్నారు, ఇన్షర్ట్ వేసుకొని, టై కట్టుకొని, కోట్ వేసుకొని వస్తున్నారు. ఈయన చూశాడు, అరే బాగుంది భయ్, వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంది, వీళ్ళలాగా బతికితే బాగుంటుంది, మనం కూడా వెళ్దాం అని చెప్పి ఆయన వెళ్ళాడు. ఆయన పేరు రఘుబాబు. ఆయన వెళ్ళి చూస్తున్నాడు. చూసి ఒక 3 వారాల తర్వాత వెళ్ళి పాస్టర్తో చెప్పాడు, పాస్టర్ గారు నేను కూడా మీలాగా క్రైస్తవుని అయిపోతానండి. ఈ పాస్టర్ ఫుల్ సంతోషం వచ్చింది. అబ్బా, ఇంత కాలానికి ఒక ఆయన క్రైస్తవుని అవుతానంటున్నాడు. సరే ముందుకు వేసి అందరినీ పిలిచి, వచ్చే వారం ఒక ఆయన క్రైస్తవుడు అయిపోతున్నాడు, ఆయన పేరు రఘు, అందరూ రండి అన్నారు. అందరూ వచ్చినారు, కోట్ వేసుకున్నారు, మళ్ళా టై కట్టుకున్నారు, షూస్ వేసుకొని, పాలిష్ కొట్టుకొని మంచిగా అందరు వాళ్ళ భార్య మంచి చీరలు కట్టుకొని, నగలు పెట్టుకొని అందరికి మంచి ఫంక్షన్ లాగా వచ్చారు. ఒక బాబు తొట్టి ఉంది, ఆ తొట్టిలో రఘు ఉంచాడు, ముంచి లేపాడు. లేచి, అయ్యా రఘు, ఈ రోజు నుంచి నీ పేరు రఘు కాదు, నీ పేరు రాబర్ట్ అన్నాడు. అబ్బా భలే ఉంది సార్, నా పేరు భలే ఉంది సార్. అంటే రాబర్ట్ నా పేరు ఏంటో రాబర్ట్ అంటే అదంతా నీకు ఎందుకయా, నువ్వు ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయినావు, రాబర్ట్ అన్నాడు. సరే సార్ బాగుంది, మరి నేను పేరు మార్చుకుంటానే సరిపోతుందా అన్నాడు. సరిపోయింది, నువ్వు అయిపోయినావు క్రిస్టియన్ నువ్వు అన్నాడు. సరే అని చెప్పేసి రాబర్ట్ ఇంటికి పోయినాడు. ఆయనకేమో ఏం మార్పు కనపడ్డాను. సరే అని చెప్పేసి ఒక 2 వారాల తర్వాత పాస్టర్ గారు కనిపిస్తే, అయ్యారు మీకు మంచి భోజనం పెడతాను రండి అన్నాడు. అయ్యగారు ఒక్కొక్క చాలా రోజులు అయిపోయిందా, మా భార్య కూడా ఊళ్ళో లేదు, చాలా రోజులు భోజనం మంచి చేయలేదు, ఏముండదు నా కోసం అన్నాడు. చికెన్ వండుతానండి, మంచి చికెన్ రండి అన్నాడు.
అవునా చికెన్ వస్తా సాయంత్రానికి వస్తా, పొద్దులో వచ్చేస్తా, మంచిగా చేసి పెట్టు అన్నాడు. సరే మనం సాయంత్రం అయింది, పొద్దుతా ఉంది, పోయి కాలేజీ వెళ్ళి ఉంటాడు. మన రాబర్ట్ వచ్చాడు. రాబర్ట్ వచ్చి ఓపెన్ చేసినట్టు, అయ్యా రండి రండి పాస్టర్ గారు, అయ్యా లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచి శ్వాస వస్తా గుమగుమల. సరే కలిసి ఇంకా అంతా బల్ల తయారు చేసి టేబుల్ మీద నీళ్లు, జ్యూస్, భోజనంతో పాటు రైస్, రొట్టెలు, చికెన్ కర్రీ అన్ని పెట్టిన తర్వాత అయ్యా చికెన్ కర్రీ తీసుకొస్తానని చెప్పి చికెన్ కర్రీ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూపించారు. బాగా మంచి స్మెల్ వస్తాం. అట్లా గంట పెట్టిన అట్లా తిప్పిదాన్ని తీసి కర్రీతో చేశాడు ప్లేట్లో. అన్నం పెట్టిన తర్వాత పాస్టర్ సరే చికెన్ అన్నాను అన్నాడు. మరి చికెనే కదా అయింది అన్నాడు. అదైతే చికెన్ అంటున్నావు, ఆలుగడ్డలు కనిపిస్తున్నాయి అన్నాడు. అదేంటి పాస్టర్ గారు ఆలుగడ్డలు అంటావు, దీన్ని పోసిన తర్వాత నీళ్లు ఉడికే టైంలో నీళ్ళలో వేసుకుని ఈ రోజు నుంచి ముగ్గురు చికెన్ అన్నాడు. ఇంకా చికెన్ కాలేదా అన్నాడు. ఇక చికెన్ అయిపోయింది కదా అన్నాడు. నేను కూడా ఇట్లా అన్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చికెన్ అన్నాను కాలేదా అన్నాడు. అట్లనే ఉంటుంది క్రైస్తవ జీవితాలు. అట్లా ఎవరైనా యెహోవా బాప్తిస్మం ఇచ్చి నీ పేరు అల్లా అన్నారా? అంతే కదా. ఇప్పుడు మనం అసలు సబ్జెక్ట్ వచ్చాడు. మన ప్రభువు తను తాను అంత గంభీరంగా గొప్పగా పరిశుద్ధమైన దేవుడిగా ప్రకటించుకొని తను అద్వితీయుడు, అంటే తను పోలిన ఇంకొక దేవుడు లేడు అని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తుల్లో తన ఉనికిని చాటుకున్న మన దేవుడు, ఖురాన్లో ఉన్న దేవుడు ఒకడే అంటూ ఖురాన్ నుంచి కొన్ని ఆయతులు వల్లిస్తూ మనకు చెప్పారు. మనకు చెప్తున్న టీవీలలో మీరు చూస్తారు. చాలా మంది మిమ్మల్ని ఫోన్లు చేసి కూడా మాట్లాడచ్చు. మీరు వెళ్ళి మటన్ కోట్లో మటన్ షాప్ కొందాము అని అయితే ఆ మటన్ షాప్ ఆయన కూడా మీ చేతికి ఏదైనా కరపత్రం ఇవ్వచ్చు. మన గోదావరి దగ్గర కూడా ఇలాగే చేస్తున్నాడు ఒక ఆయన. మటన్ షాప్ మటన్ కొందామని అయితే వాళ్ళు మటన్ తో పాటు ఖురాన్ ఇస్తున్నారు. తీసుకోండి, చదవండి. ఎందుకంటే చదివినప్పుడు మీకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే మీ బైబిల్లో ఉన్న దేవుడు వాళ్ళ ఖురాన్లో ఉన్న దేవుడు ఒకరు కాదు, ఒకరవడానికి వీలు లేదు. ఎందుకు అన్న విషయం నేను చెప్తాను. ఎందుకు అంటే చూడడం, అల్లాహ్ అనే పదానికి అర్థం ఏంటంటే సింపుల్ గా ద గాడ్ అనే అర్థం. అల్ ప్లస్ ఇలాహ్ అంటే ది గాడ్ అనే అర్థం అంతే. రాముడు అనే దేవుడు అంటే రామల్లాహ్ అని కూడా అనొచ్చు. కృష్ణుడు అనే దేవుడు అని చెప్పడానికి అరబీ భాషలో కృష్ణ అల్లాహ్ అని కూడా అనొచ్చు. సో అల్లాహ్ అనే పదము ఒక కామన్ గా దేవుడి కోసం వాడే పదం. అంటే మనము యెహోవా దేవుడు అన్నప్పుడు యెహోవాను పక్కన పెడితే దేవుడు అన్న పదం ఉందా, ఆ పదమే అల్లాహ్ అనే పదం అంతే. అంతకు మించి ఇంకేం కాదు. మరి ఆ పురాణంలో ఉన్న దేవుడు తన పేరేమైనా చెప్పుకున్నాడా అని చూస్తే ఎక్కడ కనిపించదు. 69వ అధ్యాయం నా చేతిలో ఉన్న పురాణం చూడండి. ఈ పురాణంలో 69వ అధ్యాయం 52వ వచనం కనుక మనం చూస్తే ఏముంటుందంటే అల్లాహ్ నామాన్ని స్తుతించండి అని అల్లాహ్ చెప్తున్నట్లుగా ఉంటుంది. కానీ అల్లాహ్ అంటే కేవలం దేవుడు అని అర్థం. అంటే మరి ఏ నామాన్ని, ఆ దేవుడికి ఉన్న పేరేంటి, ఏ నామాన్ని మనం స్తుతించాలి అని ఆలోచిస్తే అందులో ఏ నామం కనపడదు. ఆయన ఏ పేరు పెట్టబడలేదు, అల్లాహ్ అనే ఉంది. ఆయనకు 99 పేర్లు ఉన్నాయంటారు. ఉదాహరణకు అల్ గఫూర్, అల్ గఫార్, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అర్ రహమాన్, అర్ రహీం, అల్ కరీం, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన గుణగణాలు మాత్రమే, ఆయన పేరు కాదు. మనం మొట్టమొదట దేవుడు అన్న
ఆ కాన్సెప్ట్ లేకపోతే ఆ ఆలోచనను ఆలోచించేటప్పుడు దేవుడు సర్వము తెలిసిన వాడై ఉండాలి అన్నాం కదా, అన్నమా లేదా? దేవుడు అన్ని చేయగల వాడై ఉండాలి అన్నమా లేదా? సో సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసిన వాడు. అంత మాత్రాన దేవుడి పేరు సర్వజ్ఞుడా? కాదు. సర్వజ్ఞుడు అనేది దేవునికి ఉన్నటువంటి ఒక గుణ లక్షణము మాత్రమే. అదేవిధంగా అల్లాహ్ 99 పేర్లు ఉన్నాయి అని ముస్లిం పండితులు చెప్తూ ఉంటారు. ఆ 99 పేర్లు కూడా ఆయనకున్న గుణ లక్షణాలు మాత్రమే, అవి పేర్లు కాదు అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, మరి అల్లాహ్ గుణ లక్షణాలు నిజానికి బైబిల్లో ఉన్న దేవునికి ఉన్న గుణ లక్షణాలు ఈ రెండు ఒకటేనా? ఒకే రకమైన గుణ లక్షణాలు కలిగి ఉన్న దేవుణ్ణి ముస్లిం సహోదరులు మరియు క్రైస్తవ సహోదరులు ఆరాధిస్తున్నారా అన్న విషయం మనం గమనించాలి. ఒకవేళ రెండు గుణ లక్షణాలు ఒకటే అయి ఇద్దరు ఒకే పేరు కలిగి ఇద్దరి ఉనికి ఒకటే అయితే, అంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకున్న పద్ధతి ఒకటే అయితే, మనము అప్పుడు అవునయ్యా మీరు ఆరాధించే దేవుడు నేను ఆరాధించే దేవుడు ఒకడే అని మనం చెప్పాలి. అలా కాకుండా అక్కడ చూపించినటువంటి గుణ లక్షణాలు వేరే, ఇక్కడ చూపించినటువంటి గుణ లక్షణాలు వేరే అనుకోండి, అదన్నా చీకనే ఉండాలి, ఇదన్నా చీకనే ఉండాలి. అంతేనా? ఆలుగడ్డ తీసుకొని చికెన్ చెప్పడానికి వీళ్ళే. అర్థమైనా నేను ఎందుకు కథ చెప్పాను? ఆలుగడ్డ తీసుకొని చికెన్ అని చెప్పడానికి వీళ్ళు లేదు. అదేవిధంగా చికెన్ చూపించి ఆలుగడ్డ నాయన ఇది అని చెప్పడానికి కూడా వీళ్ళు లేదు. కాబట్టి కొద్ది సమయము వారి గుణ లక్షణాల పైన మనం కొంచెం అధ్యయనం చేద్దాం. సూరా 4:142. మీ వైపు ఒక ఖురాన్ ఉంది, నేను మీ వైపు ఒక ఖురాన్ ఇస్తాను. ఎవరికైనా కావాలా చదవడానికి తీసుకోవచ్చు. సూరా 4 వాక్యం. నా ఎడమ పక్కన ఉండే వాళ్ళు సూరా 4:142 తీయండి. నా కుడి పక్కన ఉన్న వాళ్ళు సూరా 3:54 తీయండి. సూరా 3:54 రెండే చదువుతాం. మిగిలినవన్నీ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఓకే, రెండే. ఎందుకంటే స్క్రీన్ మీద కనిపించేది నేను సొంతంగా రాశానా లేక ఇందులో నుంచి తీసి పెట్టానా అన్నది మీరు చూసుకోవాలి. సూరా 4:142 చదవాలి. 142 చదవండి. ఈ కపటులు అల్లాహ్ను మోసం చేస్తున్నారు, అల్లాహ్ను మోసం చేస్తున్నారు అన్నదా? వాస్తవానికి అల్లాహే వారిని మోసంలో పడవేశారు. వాళ్ళని మోసంలో పడవేశారు. అబ్బో, మీరు చదవండి. 3:54 చదవండి. ఇశ్రాయేలు సంతతి వారు ఈసాకు వ్యతిరేకంగా రహస్యపు శక్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ మేకట. అంటే పన్నాగములు పన్నటంలో శ్రేష్టమైన వాడు ఖురాన్ చెప్పే దేవుడు. బైబిల్ చెప్పే దేవుడు పన్నాగములు పన్నుతాడా? నీవు చూసుకోండి. మీ బైబిల్లో మీ దేవుడు ఎవరైనా మోసగించాడా? ఎవరైనా పన్నాగములు పన్ని వాళ్ళని ఇరికించాడా? పన్నాగములు పన్నుడానికి వాడిన పదము మకర్. వమకరు వమకరల్లాహు వల్లాహ్ ఖైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు. అంటే వారు మోసపుటెత్తులు వేశారు, ఈయన కూడా మోసపుటెత్తులు వేశాడు. మోసపుటెత్తులు లేక పన్నాగములు పనడంలో అల్లాహ్ మేటి అని చెప్పడానికి వల్లాహ్ ఖైరుల్ మాకరీన్ అంటారు. మకరా అనే పదానికి అర్థం ఏంటంటే మోసపూరితంగా అవతలి వానికి పన్నాగములు పడటం, ద్రోహం చేయడం కుయుక్తి అని ఇస్లామీ డిక్షనరీనే చెబుతుంది.
ఇస్లామీ డిక్షనరీ చెబుతుంది. ఇది పాస్టర్ రాసిన డిక్షనరీ కాదు, క్రైస్తవులు రాసిన డిక్షనరీ కాదు, ముస్లింలే ఇస్లామీ డిక్షనరీ రాసుకున్నారు. అందులో వాళ్ళు ఇచ్చినదే ఏమని, మకర అంటే మోసం చేయడం, ద్రోహం చేయడం, పన్నాగములు పడడం, కుయుక్తి చేయడం. మరి బైబిల్లో మీ యెహోవా దేవుడు ఎప్పుడైనా పన్నాగములు పన్నాడా? ఎవరైనా మోసపుచ్చాడా? మోసపుచ్చే అవసరత ఆయనకు ఉందా అని చూస్తే మనం అలాంటి సుగుణాలు అల్లాలో కనిపిస్తాయి కానీ యెహోవా దేవుల్లో కనిపించదు. మరి అది సుగుణమా దుర్గుణమా ముస్లిం సహోదరులు చెప్పాలి. మన మట్టుకైతే ఈ గుణము యెహోవా దేవులలో కనిపించదు. దానికి ఉదాహరణగానే స్క్రీన్ పైన మీకు కనిపించే ఈ వచనాలలో మీరు చూస్తారు. ఉదాహరణకు 17వ అధ్యాయం 16వ వచనంలో ఏదైనా ఒక నగరాన్ని ఆయన నాశనం చేయాలి అంటే అందులో ఉన్న ధనికులను పాపం చేయమని ప్రేరేపిస్తాడు. వాళ్ళు పాపం చేసిన కారణంగా ఆ నగరాన్ని లేదా ఆ పట్టణాన్ని ఆయన హతమారుస్తాడు. అదేవిధంగా సూరా 14:4 కనుక మీరు చూస్తే ఎవరిని కావాలంటే వారిని సన్మార్గంలో నడిపిస్తాడు, ఎవరిని కావాలంటే వారిని అపమార్గంలో లేకపోతే దుర్మార్గంలో లేకపోతే చెడు మార్గంలో ఆయన నడిపిస్తాడు. మరి మీరు కొలిచే యెహోవా దేవుడు ఎవరిని పడితే వాళ్ళని దుర్మార్గం వైపు లేకపోతే చెడు మార్గం వైపు నడిపిస్తాడా? ఆయన మనము ఇంకనూ ఆయనకు శత్రువులుగా ఉండగానే మన కొరకు తన కుమారుని పంపించి ప్రాణం పెట్టించాడు. కుమారుడు స్వంతంగా ప్రాణం పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి మరి మనల్ని రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. అది మన దేవుని ఔన్నత్యం. అంటే బైబిల్ ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి సత్యము మనల్ని ప్రేమించే దేవుడు, మోసం చేసే దేవుడు కాదు. పన్నాగములు పనే దేవుడు కాదు. మరి సహీ ముస్లిం అనే ఒక గ్రంథం ఉంది. సహీ ముస్లిం అంటే ఇది హదీసు గ్రంథాలు. ఖురాన్ తర్వాత ఖురాన్ కున్నంత విలువ ఈ గ్రంథాలకు ఉంటుంది. ఈ గ్రంథాల్లో చెప్పిన మాటలు ఈ గ్రంథాలు ఏమంటే సహీ హదీసులు మాత్రమే. సహీ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబూ దావూద్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని సహీ హదీసులు అంటారు. అంటే విశ్వసనీయమైన ప్రవక్త చెప్పిన మాటలు అని అర్థం. ప్రవక్త నేర్పించినటువంటి పద్ధతులు, ఆయన నేర్పించిన సూత్రాలు అని అర్థం. ఆ విశ్వసనీయమైన గ్రంథాలు ఏంటంటే అల్లాహ్ కొందరిని వ్యభిచారం కొరకే నియమించాడట, వ్యభిచారం కొరకే సృష్టించాడు. వాళ్ళు వ్యభిచారం చేసేలా ఆయన చేస్తారా? మన ప్రభువు వ్యభిచరించవద్దు అని ఇచ్చిన కమాండ్మెంట్, ఇచ్చిన ఆజ్ఞ, ఒకవేళ అల్లాహ్ మరియు బైబిల్లో ఉన్న దేవుడు ఒకడే అయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయనే తిరస్కరిస్తాడా? ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయనే తులనాడతాడా అని మనం ఆలోచించాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే మత్తయి రాసిన సువార్తలో, ప్రయాసపడి భాగం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దాని కింద ఏముంటుంది? ఆ వచనం బాగానే ఉంది. దాని కింద ఏముంటుంది? నా కాడి సులువైనది, నేను సాత్వికుడను, దీన మనస్సు గల వాడిని, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని ప్రభువు 2 కాడెత్తులు కట్టే ఒక కాడి దగ్గర ఒకవైపు ఆయన తలవంచి నిలబడుకొని మరోవైపు మనల్ని సాత్వికత్వం నేర్చుకోమని పిలుస్తున్నాడు. కానీ ఖురాన్ ప్రకటించే దేవుడు ఆయన అల్లాహ్ ఏమంటున్నాడంటే
ఆయన అల్ ముతకబీర్ అంటారు. అల్ ముతకబీర్ అంటే గర్విష్ఠులలో శ్రేష్ఠుడు, శ్రేష్టమైన గర్విష్ఠి అని అర్థం. ఇది నేను చెప్పట్లేదు, చూడండి ఖురాన్ 16:29 చదవండి మీ దగ్గర. ఖురాన్ 16:29, అదేవిధంగా 59:23, 59వ అధ్యాయం 23. నా లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు 16 తీయండి, నా రైట్ సైడ్ ఉండే వాళ్ళు 59:23 తీయండి. 59వ సూర 23వ ఆయతు. సో కుయుక్తి కలిగిన ఈ అల్లా, తప్పుడు మార్గం పట్టించే అల్లా, అక్కడ వాడి పదం అగోయతాన్ని అన్న పదము, మన దేవుడైనటువంటి యెహోవా అవ్వడానికి వీలు లేదు. కాబట్టి మనము ఒక పాయింట్ లో యెహోవాకు ఉన్నటువంటి నిబద్ధత, కమిట్మెంట్ ఎవరిపైన, ప్రజలపైన, అల్లాహకు లేనట్లుగా మనం చూస్తున్నాం. రెండో మాట మనం చూద్దాం. మన దేవుడైన యెహోవా ఆయన మాటను మారుస్తాడా? చెప్పండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. అదేవిధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. సంఖ్యాకాండము 23:19, మత్తయి 24:35. ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. సంఖ్యాకాండంలో చూడండి, దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు, ఆయన నరపుత్రుడు కాదు. ఒక మాట ఇస్తే అది దాని గురించి మళ్ళీ ఆయన రిగ్రెట్ అవ్వడు, ఆయన అబద్ధం ఆడడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? అంటే ఆయన మాట నిరంతరము స్థాపించబడేది అని అర్థం. కానీ మరి అల్లాహ్ అంటే ఖురాన్ చెప్పే దేవుడు మరియు బైబిల్ చెప్పే దేవుడు ఒకడే అయితే, ఖురాన్ లో ఉన్న దేవుడు చెప్పిన మాటలు కూడా ఎప్పుడు స్థాపించబడేవై ఉండాలి. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఆయన మాటలు గతించిపోనివిగా ఉండాలి. కానీ ఒకసారి చూడండి, సూర 2:106, సూర 2:106 ఏముంటుందంటే, మేము మా ప్రవచనాలలో అంటే మేము ఇచ్చినటువంటి ఈ ఆయతులలో ఒక దాన్ని రద్దు చేసినా, అంటే ఆయన ఒక మాట ఇస్తాడు, దాన్ని ఆయన ఏం చేస్తాడు? రద్దు చేస్తాడు. చదవండి. మేము మా ప్రవచనములలో ఒక దానిని రద్దు చేసిన లేక మరిపింపజేసిన దేవుడు తన వాక్యాన్ని ప్రజలకు ఇచ్చిన తర్వాత మరిపింపజేస్తాడు. ఓకే, దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దాన్ని తీసుకొస్తాం. చాలా. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యంలో శ్రేష్టమైన వాక్యము, తక్కువ శ్రేష్టమైన వాక్యాలు అంటే ఏమంటారు? యెహోవా వాక్యంలో శ్రేష్టమైన ఒకటి, శ్రేష్టం కాదనుకుంటారా? అంటే యెహోవా తక్కువ శ్రేష్టమైన మాట కూడా మాట్లాడరా? దేవుని వాక్యం అంటేనే శ్రేష్టమైంది. దాంట్లో తక్కువ శ్రేష్టం, ఎక్కువ శ్రేష్టమే ఉండదు. అబద్ధాలు నిజాలే ఉండవు. ఆయన మాట్లాడితే నిజాలే మాట్లాడతాడు. కానీ ఖురాన్ ప్రకటించే అల్లా ఆ విధంగా కనపడట్లేదు. ఆయన సొంతంగా తనంతా తాను చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రవచనాల్లో ఒకటి కనుక నేను రద్దు చేస్తే, అంటే రద్దు చేయడానికి అవసరం ఏంటి? అది జరగదనా? అది వాళ్ళకి అర్థం కాకనా? వాళ్ళకి అర్థం కాదు అని ఆయనకు తెలీదా? తెలియకుండానే మాట్లాడేశాడా? ఇలాంటి సమస్యలు ఎన్ని వస్తాయి? ఒక మాట చెప్పి నేనున్నాను, చిన్న బిడ్డలు ఉన్నారు, నేను మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం కాకపోతే సరే పర్లేదు, నేను ఈ విధంగా చెప్తాను నేను అని చెప్పి ఇంకొక మాట చెప్తాను. అది కూడా అర్థం కాకపోతే ఇంకొంచెం సింప్లిఫైడ్ గా
చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు? నేను నాకు అన్ని తెలియక సర్వజ్ఞుని కాదు కదా. వాళ్ళు ఎంత లెవెల్లో ఉన్నారు, వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయం నాకు తెలియదు కదా. అందుకు నేను అలా చేయొచ్చు. కానీ దేవుడు సర్వజ్ఞుడై ఉండాలి, ఆయనకు అన్ని తెలిసి ఉండాలి. ఆ వచనం వాళ్ళకి అర్థం అవుతుందా కాదా అని తెలిసి ఉండాలి. అలా తెలిసి మాట్లాడాలి. మాట్లాడి రద్దు ఎందుకు చేస్తాడు? రద్దు చేస్తే అంతకంటే శ్రేష్టమైనది ఎలా ఇస్తాడు అంటే ఇంతకు ముందు వచ్చింది శ్రేష్టం కాదు అని అర్థమే కదా. కాబట్టి బైబిల్లో తను తాను ప్రకటించుకున్న దేవుడు శ్రేష్టమైన మాటలనే అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో మాట్లాడతాడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చూసుకున్నాం? మళ్ళీ ఒకసారి హెబ్రీయుల పత్రిక నుంచి పూర్వకాలము నానా సమయములను నానా విధములుగాను ప్రవర్తన ద్వారా మన పితరులతో మాట్లాడే దేవుడు శ్రేష్టమైన మాటలను కొంచెం తక్కువ శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు కాదు. ఆయన మాట మాటే, ఆయన వాక్యం వాక్యం. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ ఆయన మాట వాటికి గతించిపోతుంది. సూర 16:1 మేము ఒక సందేశాన్ని లేక ఆయతను స్థానంలో మరొక ఆయనను అవతరింపజేసినప్పుడు ఎందుకు అవతరింపజేసావయ్యా అంటే ఒక ఆయనతో మర్చిపోయారు. అలా ఎన్ని ఆయనలు మర్చిపోయారు? మరి ఇప్పుడున్న పురాణం మొత్తం ఆయన దేవుడు ఇచ్చిన ఆయతలు లేవు. అందులో వాళ్ళు మర్చిపోయేది కాకుండా ఈయనే మరిపింపజేస్తాడంట. పైన వచ్చిన మనం చూసాం. ఒక ఆయతను రద్దు చేసిన లేక మరిపింపజేసిన ఒక ఆయత ఏమంటుంది, ఈయనే మరిపింపజేస్తాడు. ఇంకొక ఆయత ఏమంటుంది, ఏమంటుంది మర్చిపోతే ఒకవేళ దాని స్థానంలో వేరే తీసుకుంటారు. బైబిల్ గ్రంథము మన దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని ఈ విధంగా ప్రత్యక్షంగా వస్తా ఉందా? బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని మరిపింపజేసే దేవుడా? బైబిల్ గ్రంథంలోని దేవుడు ఒక వాక్యాన్ని రద్దు చేసి దాన్ని ఇంకొక శ్రేష్టమైన వాక్యంతో బలపరిచే దేవుడా? కాబట్టి మనము బైబిల్లో మనము ఏ దేవుడైతే పురాతన కాలం నుండి ప్రవక్తల ద్వారా తను తాను బయలుపరుచుకుంటున్నాడో, మనతో మాట్లాడుతున్నాడో, ఆ దేవుడు ఖురాన్ చెప్పే దేవుడు ఒకడు అంటే మనం నమ్మడానికి రెండవ పాయింట్ వ్యతిరేకంగా ఉంది. మొదటిది మోసము లేకపోతే కుయుక్తి, తప్పుదారి పట్టించడం. రెండవది ఇచ్చిన మాట రద్దు చేసి ఇంకొక మాట అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఏమంటారు తూచ్ అంటారా? తూచ్ కాదు కదా, మళ్ళీ చేస్తా. అట్లా దేవుడు చేస్తారా? తూచ్ అనేవాడు దేవుడు అవుతారా? ఒక దేవుడు అయినా కానీ బైబిల్లో ఉండే దేవుడు మాత్రం కాదు. వాళ్ళు అంటే ముస్లిం సహోదరులు ఇలాంటి వ్యక్తిని దేవుడిగా అంగీకరిస్తే మీకు నాకేమైనా ఇబ్బందా? ఏం ఇబ్బంది లేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు తప్పకుండా అలాంటి దేవుడిని ఆరాధించడానికి కూడా వాళ్లకు హక్కు, అధికారము మన రాజ్యాంగం భారతదేశం ఇచ్చింది. మనకిచ్చిన హక్కు ఏంటంటే వారి వరకు ప్రార్థిస్తాం. ప్రభువా, నిజమైన దేవా, వాళ్ళతో మీరు మాట్లాడండి అని సవినయంగా ప్రార్థిస్తాం. మనం వారి వరకు వాళ్ళకు మంచి మాట దేవుని గురించి పరిచయం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. కానీ వాళ్ళు వచ్చి మనకు చెప్పాలనుకుంటే తూర్చని దేవుడు మీ దేవుడు ఒకడే అంటే మనం నమ్మడానికి అవసరం లేదు. మనకు ఆ గచ్చేత్రం ఇంకా పట్ల మన బైబిల్ మన చేతిలో ఇంకా ఉంది. సో ఇప్పుడు మన దేవుడు తన అనుయాయులకు లేకపోతే తన సహచరులకు లేకపోతే తన శిష్యులకు తనను నమ్మిన వారికి ఆయన ఇచ్చే
స్వర్గం లేకపోతే పరలోకం గురించి, అదేవిధంగా ఖురాన్లో చెప్పిన దేవుడు తన శిష్యులకు ఇచ్చే స్వర్గం గురించి ఒకసారి చూద్దాం. మరి అది ఈ రెండు ఒకటే రకంగా కనిపిస్తున్నాయా లేక వేరు వేరుగా ఉన్నాయా అని మనం చూద్దాం. ముందు బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. బైబిల్ ఏమంటోంది? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఏమంటోంది? చదవండి గట్టిగా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. ఏమి కాదు, ఏమేమైంది? భోజనం కాదు, పానం కాదు. అంటే తిని తాగి తిరుగుతాను అంటే అది దేవుని రాజ్యం కాదు. అనైనా దేవుని రాజ్యం అంటే సమాధానం ఉంటుంది, ఇంకేముంటుందమ్మా? నీతి ఉంటుంది, ఇంకా పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. దేవుని రాజ్యము మనకి ఇవ్వబడినటువంటి దేవుని రాజ్యం, నేను నీకు ఇస్తాను, నా రాజ్యంలో నీ వరకు నేను ఒక ఇల్లు కడుతున్నాను, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమి, ఆ వాగ్దానము అనే ఆ దేవుని రాజ్యము లేకపోతే పరలోక రాజ్యము ఏంటి అంటే అందులో నీతి చూస్తున్నాం, పరిశుద్ధాత్మ ఆనందం చూస్తున్నాం, ఇంకేం చూస్తున్నాం? సమాధానం చూస్తున్నాం. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ది హోలీ స్పిరిట్. కానీ మరి చూద్దాం అల్లాహ్చే పరలోకం ఎలా ఉంది? సూరా 52:17. భయభక్తులు గలవారు అక్కడ ఉద్యానవనాలలో అంటే ఉద్యానవనాలంటే ఏంటి? పార్కులు. అంటే అక్కడ పార్కులు ఉంటాయి, చెట్లు ఇట్లు పచ్చగా పార్కులు ఉంటాయి. ఓకే, భోగ భాగ్యాలట. భోగ భాగ్యాలు చదవండి. వారి ప్రభు వారికి ఇచ్చే వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. వారి ప్రభు వారిని శిక్ష నుండి రక్షించుకుంటారు. ఓకే, వారితో ఇలా అనబడుతుంది, హాయిగా తినండి త్రాగండి. మనకు ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటి? అక్కడ భోజనమును పానమును కాదు, ఇక్కడ ఆయన చెప్తున్నాడు హాయిగా తినండి తాగండి. ఓకే, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ప్రతిఫలంగా వారు చేయబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని, వాళ్ళ కోసం చేయబడిన ఆసనాలు ఉంటాయి, దిండ్లకు ఆనుకొని ఉంటారు వాళ్ళు. ఓకే, ఎదురెదురుగా కూర్చొని ఉంటారు, ఎదురెదురుగా దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. ఓకే, మేము వారికి ఆనందమైన కళ్ళు గల సుందర రంగులనిచ్చి అమ్మ వదిలే, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు చదవాలి. మీరు చదవలేరని నాకు తెలుసు, అర్థమైపోయింది. వద్దు, మీరు చదివి ఇబ్బంది పడకండి. ఎదురెదురుగా కూర్చొని ఉంటారట. మేము వాళ్ళకి ఏమి ఇస్తారంటే ఈయన వారికి అందమైన కళ్ళు గల సుందరాముల నుంచి వివాహం చేస్తారంటే ఈయన. మన పరలోక రాజ్యంలో పెళ్లిళ్ళు ఉంటాయండి. దేవుడి వాక్యం పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తుందా పరలోక రాజ్యంలో? ఇట్లనే ఒక వచ్చి చేసుకోమని అడిగారు. ఏమని అడిగారంటే, అయ్యా ఇదిగో ఈ ఒక ఆమె ఉంది, ఒక ఆయన చేసుకుంది, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ తమ్ముడు చేసుకుంది. హెబ్రూ సంస్కృతి ప్రకారం ఆయన చచ్చిపోయాడు, మరొకడు ఆయన చేసుకుంది, ఆయన చచ్చిపోయాడు. ఈమె పరలోక రాజ్యం పోతే ఎవరికి పారేసిందయ్యా అని అడిగారు. ఆయన ఏమని చెప్పాడు? పరలోక రాజ్యం నందు ఇచ్చి పుచ్చుకోవటాలు పెళ్లిళ్ళు ఉండదని చెప్పాడు మన దేవుడు. ఈయన చెప్తున్నాడు సుందరాములు ఇచ్చి పెళ్లి చేస్తాడు, సుందరాములు ఇచ్చి అందమైన కన్నుగా అంటారు. ఇలా ఊరిలు అంటారు. అక్కడ నిజానికి గుండ్రటి ఛాతీ అని కూడా వాడబడింది. సిగ్గుకరమైన మాటలు కూడా ఉంటాయి, కొన్ని పరిశుద్ధ స్థలంలో మనం చెప్పుకోలేని మాటలు ఉంటాయి. మరి ఈ దేవుడు మన దేవుడు ఒకడే అంటే ఎలా సాధ్యమవుతుందంటారు?
ఇంకొకటి సుర 56 10 నుంచి 40 వరకు. సుర 56 10 నుంచి 40. నా దగ్గర సమయం లేదు, 3 నిమిషాలు ముగించాలి. ఇక కుడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి? వాళ్ళ అదృష్టం చూడండి ఎట్లుంటుందో. వారు ముళ్ళు లేని రేగు చెట్లు, అరటి పండ్ల గెలలు, దూరంగా వ్యాపించి ఉండే నీడలు, ఎల్లప్పుడూ ప్రవహించే నీరు, ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహిస్తా ఉంటాయి. అన్నిటికీ అంతం కాని నిరాటకంగా లభించే అసంఖ్యాకమైన పండ్లు ఉంటాయి. మరి ఎత్తైన ఆసనాలు వీటి మధ్య ఉంటారు. ఎత్తైన ఆసనాలు ఉంటాయి వాళ్ళ కూర్చోడానికి. వారి భార్యలను అబ్బో ఎంతమందో మేము ప్రత్యేకంగా సరికొత్త పంథాలు సృష్టిస్తాము. వారిని కన్యలుగా చేస్తారు. వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు. ఓకే, వయసులో సమంగా ఉంటారు. ఇదంతా కుడిపక్షం వారి కొరకు. వారిలో ముందు వారు చాలా మంది ఉంటారు. పరలోకంలో ఇక్కడి నుంచి వాళ్ళు పోయి ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకొని తినడం, తాగడం, ఇంకోటి వాళ్ళతో సహజీవనం, అంటే శారీరకంగా కూడా వాళ్ళతో సహజీవనం చేసే పద్ధతులు అక్కడ ఉంటాయి. ఎక్కడ? పరలోకంలో. మన ప్రభు ఏమంటున్నాడు? పరలోకరాజ్యం అంటే తిరుటలు కాదు, అక్కడ పెళ్లికి ఇచ్చిపుచ్చుకోరు. ఇది బాగానే ఉంది. మరి స్త్రీలు లేకపోతే భర్తల ముస్లింస్ చనిపోరా? చనిపోతారు కదా. మరి వాళ్ళకి ఉంచుతారు కదా సమస్య కదా. ఎందుకంటే భర్తలకు ఇచ్చేవాళ్ళనేమో ప్రత్యేకంగా చేస్తున్నాడు, ఎప్పుడు నిరంతరం కన్యగా ఉండే వాళ్ళని చేస్తున్నాడు. మరి ఇప్పుడు స్త్రీలకు కష్టమైపోతుంది కదా. కాబట్టి ఇలాంటి దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒకడు అని ఎందుకు నమ్ముతున్నాం? నమ్మగలమా? నమ్మలేదు. 4వ అధ్యాయం 57వ వచనం, కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాం, అక్కడ వాళ్ళు రకరకాలు ఉంటారు, ఇంకా వాళ్ళకు పరిశుద్ధులైన భార్యలు ఉంటారు, మేము వారి దట్టమైన నిధుల్లో ఉంటాం. ఒక వ్యక్తికి అల్లా 72 మంది స్త్రీలతో వివాహం చేస్తాడు అని, మరియు 70 మంది నరకం నుండి స్వాస్థ్యంగా తెప్పించబడిన వారు, కానీ ఒక స్త్రీ ఒక పురుషుడే ఇవ్వబడతాడు అని ఇస్లామిక్ సాహిత్యం చెబుతుంది. అంటే ఒక స్త్రీ చనిపోతే ఆయనకు ఒక పురుషుడే ఇవ్వబడతాడు పైన, కానీ పురుషుడు చనిపోతే మాత్రం 72 మంది కన్యకలతో ఆయనకు వివాహం చేస్తాడు. ఎందుకు పాత వివక్ష? అన్యాయం కదా. అక్కడ ఆ ఏళ్ళలో HIV వైరస్ ఉండదు. ఓకే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవయ్యా. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. నిజమైన పరలోక రాజ్యం కావాలి అంటే అందులో పరిశుద్ధాత్మ